ఎంబీఏ ఊరుకోరానైనా నీకు ఎంబీఏ చదువుతున్నావు, నేను నీకు బామ్మనా? దేవుడా. గుడ్ ఆఫ్టర్నూన్ ధరా సిస్టర్, రత్న గారు వచ్చారు. నన్ను బామ్మ అంటున్నావు, నువ్వు ఎంబీఏ చేసావు. సరేలే, ఏం చేస్తాం, పోలే. టీని టీ మీరేనా తాగేది? ఎప్పుడు లైవ్లో తాగనండి, తాగేస్తున్నాను. మరి లైవ్ క్లోజ్ చేయలేదు, లైవ్ ఆగిపోయింది. ఆ లైవ్ తాగేసి బయటికి వెళ్ళాలి ఇప్పుడు కొంచెం, అందుకే తాగేస్తున్నా. తాగాల మీకు తాగుతారా? రండి, అల్లం వేసి పెట్టా, బాగుంది. భోజనం చేశారా లేదా? మీరు భోజనం చేస్తారు మీరు. ఏం కర్రీ స్పెషల్ ఈరోజు? అందరూ టీ తాగండరు, శ్యామల ఇచ్చింది ఉత్తుత్తి టీ అది. చేస్తున్నాను బామ్మగారు. మీరు పెళ్ళి అయిందా అని అడుగుతున్నారు. మరి ఎంబీఏ చేస్తున్నావు, మరి బామ్మ అంటే ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నాను నేను. ఎంబీఏ చేసి అంత మనవడు ఉన్నాడు, ముందు మనవడు అని నాకు ఇప్పుడు దాకా తెలియలేదబ్బా. రత్నాలతకు కావాలి టీ ఇచ్చేయండి. మరి టీని ఏమంటారండి, తేనీరు అంటారా? చెప్పలేదేటండి వెంకటరమణ గారు? కవిత చెప్పండి, ఒకటి కవిత. ఈ గ్లాస్ తోటే తాగుతానండి, అందులో టీ తక్కువే ఉంటుంది. ఇదిగో చూసారా, టీ లోపలగా ఉంటుంది, కానీ ఇంత టీ తాగాను అనుకుంటారు మీరు అందరూ, కానీ అంత తాగను. అది చిన్న గ్లాస్ ఇదే అలవాటు. టీ చూసారా, ఎక్కడో ఉంటుంది, అదనమాట. రత్నాలతకు ఇచ్చేయండి. ఆవిడ తాగరండి, భోజనం చేసి ఉంటారు ఇప్పుడు. ఒక కంచం ఉందండి, ఎక్కడికల్లా ఎవరో పెట్టుకోరు ఆ కంచంలో, నేనే తింటా. మా నాన్నగారు ఇచ్చిన కంచం, ఆ కంచంలోనే తింటేనే అన్నం తిన్నట్టు ఉంటుంది. ఏటో కొన్ని అలవాట్లు అలా అయిపోతాయి. మా పిల్లలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా నా కంచం నాకు వదిలేస్తారు. అది వెండి కాదు, బంగారం కాదు, మా నాన్న ఇచ్చిన కంచం. మెసేజ్ డిలీట్ ఎందుకు చేస్తున్నావు, ఉంచు. తేయాకు నుంచి తయారు చేస్తారు కాబట్టి తేనీరు అంటారు. మీరు చెప్పింది కరెక్టే. అమ్మో, నాకు వచ్చినాయి అయితేనండి. గ్రేట్ అయితే, నేను గ్రేట్. ఒక పరేషన్ కన్నా ఆన్సర్ చెప్పాను. ఓకే అండి, మా వీడియోలు చూడండి, కథలు చెప్తున్నా. కథలో మీ ఇంట్లో పిల్లలు ఉంటే వినిపించండి బాబు. ఎప్పుడు మా పిల్లలకు చెప్పలేదు. ఇసుక్కోవడం మా మనవలు చెప్పలేదు. ఇప్పుడు యూట్యూబ్ కోసం కథలు చెప్తున్నా. పిల్లలు అవుతున్నారు. ఎప్పుడైనా చెప్పేవా మాకు? ఇప్పుడు కదేంటి, పడుకోండి, అది అలా ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఏమైనా చేస్తుంది. చూస్తున్నాం బామ్మగారు ఏం చూస్తున్నావు, ఎందుకు డిలీట్ చేసావు? మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను నీకు, ఓకేనా? రోజు రండి మరి నా లైవ్కి, ఖాళీ ఉన్నప్పుడు. ఖాళీ లేకపోతే వద్దులే, పనులు మానుకుని మాత్రం లైవ్లో కూర్చుంటే కుదరదు కదా. చూడు, వెంకటరమణ గారు వస్తారు, ఒక్క నిమిషం అలాగ కామెంట్ పెడతారు, వెళ్ళిపో. సరేనా మరి, బాయ్ బాయ్. సిమ్ చేయించుకొస్తా, తాగేసేంట్రా. చూస్తున్నాం బామ్మగారు, చూస్తావు. నేను వెళ్ళి సిమ్ము 5 రోజులైనా ఎందుకు రాలేదో వాళ్ళని అడిగి వస్తా. సరేనా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. లైవ్లో ఉండి సపోర్ట్ చేసిన అందరికీ పేరు నా కృతజ్ఞతలు చెప్తున్నా. కరోనా పిఠాపురాన్ని మర్చిపోయాను. ఉన్నావా రావరాజు? మొన్న పిఠాపురాన్ని కరోనా వచ్చిందా? ఇప్పుడు ఉంటారమ్మా? 8 గంటల వరకు ఉంటామని చెప్పారు. తెలివిగానే అడిగాను, ఎప్పుడు దాకా ఉంటారు అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీ చేతికి ఉంగరం, యువతి తలలో కనకాంబరం,